సప్త శనివారాల వ్రతం అయిపోయింది కదా అండి. అది అయిపోయిన తర్వాత శనివారం నుంచి నేను ఇలా 2 పిండి దీపాలైతే పెట్టుకుంటున్నాను. రెండిట్లో కలిపి 7 ఒత్తులొచ్చేలాగా వేసుకొని దీపం అయితే హాయ్ అండి. వెల్కమ్ టు సత్యజను వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మన సప్త శనివారాల వ్రతం అయిపోయింది. ఆ తర్వాత 2 వీక్స్ తర్వాత తిరుపతి అయితే వెళ్తున్నాము. ఈరోజు అది సాటర్డేనే వచ్చింది. ట్రైన్ ఎర్లీగానే ఉంది. సో నైట్ ఏమన్నా టిఫిన్ అయి ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి నేనేమో చపాతీ చేస్తున్నాను. అక్కేమో పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది అనమాట. అసలు ఎంత కష్టం ఎందుకు అనుకుంటున్నారా? పిల్లల కోరిక మేరకు మేము ఈ రెసిపీస్ చేయాల్సి వచ్చిందండి. యాక్చువల్గా అయితే పులిహోర అయితే ఈజీగా అయిపోతుంది కాబట్టి అది ప్రిపేర్ చేయొచ్చు. కానీ అది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అదే ప్రిపేర్ చేస్తున్నారని వద్దన్నారు అనమాట. సర్దేసుకున్నాను. ఇంక ఎండింగ్ వరకు ఏదో ఒకటి పెడుతూనే ఉంటాం కదా. సో అందుకే ఆ జిప్ అలా ఓపెన్ చేసి పెట్టించాను. తిరుపతిలో అయితే 3 డేస్ ఉంటాము. ముగ్గురు బట్టలు కలిపి ఒకే సూట్ కేసులో సర్దేశాను. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు కదా. సో అందుకని ఒకే దాంట్లో పట్టించేశాను. ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. టిఫిన్కి అయితే చపాతీ ప్రిపేర్ చేయాలి కాబట్టి ముందు పిండి అయితే కలిపేసుకుంటాను. ఇక్కడ పిల్స్బెర్రీ ఉంది కదా అండి, ఇది 5 kgs ప్యాకెట్ అనమాట. మాకు జెప్టోలో 122 రూపీస్కే వచ్చింది. మా నైబర్ ఫ్రెండ్ చెప్పారనమాట. ఇంకా ఆవిడ చూసి నాకు కూడా ఆవిడే ఆర్డర్ పెట్టారు. ఎందుకంటే నా దాంట్లోనేమో కొంచెం ఎక్కువ కాస్ట్ చూపిస్తుంది, తనకి మాత్రమే 122 రూపీస్ చూపిస్తుంది కాబట్టి తనే ఆర్డర్ పెట్టేసి నాకు ఇచ్చారనమాట. సో స్వీట్ ఆఫ్ యూ కదా. చపాతీలు అనగానే చాలా సాఫ్ట్గా ఉండాలి అనుకుంటాం కదా. సో దానికోసమే నా ప్రయత్నం. హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. హాట్ వాటర్ వేసి చపాతీ పిండి మిక్స్ చేసుకుంటే కనుక సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు. ఈసారి ట్రిక్ అప్లై చేయండి. వేడిగా ఉంటే కొంచెం గరిటెతో కానీ కలిపేసుకొని మనం చేతితో మిక్స్ చేసుకుంటే సాఫ్ట్గా అవుతుంది. అదొక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మనం ఇంకా చపాతీలు ప్రిపేర్ చేసుకోవడం రెడీగా ఉంటుంది. అంతా ఒకేసారి కలుపుకుంటే నా వల్ల కాదని చెప్పేసి ఇలాగా 2 పార్ట్స్ చేసుకొని 2 లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నాను. అది నానే లోపల ఇంకొంటాయి కదా అండి, మనకు ఆ గిన్నెలు ఉన్నాయి అంటే మనసు ప్రశాంతంగా ఉండదు. ముందు ఉన్నాయి మాత్రం కంప్లీట్ చేసేయాలి. A few moments later. ఇంకా గిన్నెల పని అయిపోయిన తర్వాత ఇంకా చపాతీలు చేయటం అయితే స్టార్ట్ చేసేయాలి. నేను వంటగదిలో ఎంత పనున్నా నుంచోనే చేస్తా అండి. కూర్చొని అయితే అసలు చేయబుద్ధి కాదు. ఎన్ని వెజిటేబుల్స్ అయినా అలా నుంచొని ఉంటేనే ఫాస్ట్గా చేయగలను. కానీ ఫస్ట్ టైం అనమాట ఇవి నుంచొని చేయలేనురా బాబు అని చెప్పేసి ఇంకా కింద సెటప్ పెట్టేశాను అనమాట. అంటే చేసిన ప్రతి చపాతీని ఒకదాని మీద ఒకటి వేసేసుకుంటే మళ్ళీ అది అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని పేపర్ కింద వేసేసుకొని పేపర్లో ఒకదాంటే ఒకటి సపరేట్గా వేసుకున్నాం అనుకోండి మనకు తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇంక ఇక్కడ చపాతీలు అన్నిటిని గీతోనే కాల్చాము. కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి గీ ఎక్కువగానే వేసుకొని కాల్చుకున్నాము. ఫైనల్గా అయితే చపాతీలు చేయటం అయిపోయింది, కాల్చడం కూడా అయిపోయింది. ఇప్పుడు అసలైన పెద్ద పని స్టార్ట్ అవుతుంది. ఇంకా జర్నీకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా బాక్సెస్ పెట్టుకున్నాం అనుకోండి, స్టీల్ బాక్సులు అలాంటివి మళ్ళీ రిటర్న్ తీసుకురావాలి, అదొక లగేజ్ లాగా ఇబ్బందిగా ఫీల్ అవుతాము. సో అందుకని నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ ఉంటాయి కదా అండి, అవి తెప్పించాను. వాటిల్లో ఇవి రోల్ చేసేసుకొని వెళ్ళిపోయామంటే ఇంకా మనకు లగేజ్ ఫ్రీ అవుతుంది అనమాట. చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. దట్టు కొంచెం వేడిగా కూడా ఉంటాయండి. వేడిగా అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి. అన్నీ ఒకే దాంట్లో పెట్టేయకుండా నేను కొన్ని హాఫ్ అలా 3 రోల్స్ చేసుకున్నాను. అన్నీ ఒకే దాంట్లో అయితే మళ్ళీ అంత బాగోదని చెప్పేసి సగం ఒక 3 రోల్స్ లాగా చేసి పెట్టేసుకున్నాను. ఇలా అయితే మనకి ఏ బ్యాగ్లో పెట్టేసుకున్నా సరిపోతుంది. తినే ముందు జస్ట్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా మిగిలింది నాకు అల్యూమినియం ఫాయిల్, ఇంకా దాన్ని స్టోర్ చేసుకొని దాచిపెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడన్నా యూస్ చేసుకోవచ్చు. దీన్ని హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫైనల్గా ఒకసారి లగేజ్ జిప్ వేసేటప్పుడు ఒకసారి మొత్తం రీకలెక్ట్ చేసుకోండి. మీకు కావాల్సినవి అన్ని పెట్టుకున్నారా లేదా. దర్శనానికి ఆధార్ కార్డ్స్ ఒరిజినల్ కావాలి, అవి ఉన్నాయా లేవా ఒకసారి చూసుకోండి. అలాగే మీకు కావాల్సిన శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ, అలాగే ఈ వ్రతంలో ముడుపు కడతాం కదా, అది మర్చిపోకుండా ముందే ఒక బ్యాగ్లో కవర్లో పెట్టేసుకొని ఉంచుకోండి. ఇంకా ఫోన్ ఛార్జర్స్ అండ్ పర్సు ఉంటే చాలు, ఇంకా జర్నీ స్టార్ట్ చేసేయచ్చు. 3 months ముందే మన దర్శనం టికెట్స్ 300 రూపీస్ బుక్ చేసేసుకున్నాము. అలాగే ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. ట్రైన్కి కాబట్టి సో మేము 4 o'clock అలాగా స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఇంకా చూడండి ట్రాఫిక్ ఉంది కదా, సిగ్నల్ పడితే మళ్ళీ ట్రాఫిక్ అట్లా లేట్ అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి ఎర్లీగానే బయలుదేరాం. అప్పటికి మేము వెళ్ళే టైంకి 10 to 6 అలా అయ్యిందనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే మా దేవంచికి వీడియోలో కనిపించడం అస్సలు ఇష్టం ఉండదు అనమాట. నేను పక్క నుంచి అలా తీస్తూ ఉంటాను, కానీ ఆడు చేయడ్డు పెట్టేసి వద్దు అంటాడు. సో అందుకని నేను వాడు తెలియకుండా తీస్తున్నా అనమాట. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా ట్రైన్ రావడానికి ఓన్లీ 10 minutes ఉంది.
ప్లాట్‌ఫామ్ నెంబర్ అయితే ముందే మెసేజ్ చేశారు కాబట్టి 10థ్ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్ళిపోవాలనమాట. సో, హరీగా ఆ ప్లాట్‌ఫామ్ మీదకైతే వెళ్తున్నాము. ఆల్రెడీ అక్క వాళ్ళైతే వచ్చేసి అక్కడున్నారు. వాళ్ళకి కొంచెం నియర్‌గానే ఉంటుంది స్టేషను. సో, మేము కూడా 10థ్ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్ళిపోతున్నాము. మా ఇద్దరు బంగారు కొండలండి. లగేజ్ మాత్రం వాళ్ళిద్దరే మోస్తారు గానీ నాకివ్వరు. వాళ్ళ డ్యాడీ మోస్తే మోసాడు గానీ, దేవాంష్ బ్యాగ్ నాకివ్వరా అంటే వాడివ్వకుండా వాడే తగిలిచ్చేసుకొని ఇక్కడ తిరుపతి అంతా వాడే క్యారీ చేశాడు. ఇంక ప్లాట్‌ఫామ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక 1 అవర్ డిలే అన్నారు. సో, ఇంకా అక్కడే కూర్చున్నాము. ఇంకా దేవాంష్ వాళ్ళ అక్క వాళ్ళతో కలిసి అక్కడ ఏదో గేమ్ ఆడుకుంటున్నారండి. స్టేషన్‌లో కూడా గేమ్సే వీళ్ళకి. అక్కడ కూడా గేమ్ ఆడుకుంటున్నారు. ఒకటి సంతోషించాలి ఏంటంటే ఫోన్ చూడకుండా గేమ్ ఆడుకుంటున్నారు కాబట్టి అలా వదిలేసాము. బట్ రైల్వే స్టేషన్‌లో కొంచెం జాగ్రత్తగానే చూసుకుంటూ ఉండాలండి పిల్లల్ని. ఎక్కువ క్రౌడ్‌గా ఉన్నప్పుడు వాళ్ళ చెయ్యినన్నా పట్టుకొని మనం ఉండాలి. వదిలేయకూడదు రైల్వే స్టేషన్‌లో. ప్రెజెంట్ ఇక్కడైతే అంత రష్‌గా లేదని చెప్పేసి వాళ్ళ ముగ్గురిని ఫ్రీగా వదిలేసాము. వాళ్ళ ముగ్గురు వాళ్ళ గేమ్స్ ఏదేదో ఆడుకుంటున్నారు. బట్ వాళ్ళ మీద ఒక కన్నేసే ఉంచాలండి. మనం ముచ్చట్లో పడిపోయి వాళ్ళని మర్చిపోకూడదు. మనం మాట్లాడుకుంటూనే వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎక్కడ ఆడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు ఇవన్నీ చూసుకుండాలి. కనురెప్పపాటులో ఏదో ఒకటి జరిగిపోతుంది కదా! సో, అందుకే చిన్న పిల్లలు వాళ్ళకేం తెలియదు కాబట్టి మనం కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి ఇలాంటి ప్లేసెస్‌లో. వాళ్ళకి ఇవేం తెలీదు కదా! ఫ్రీగా అటు పరిగెడతారు, ఇటు పరిగెడతారు. చేయి పట్టుకుంటే ఏమో వదిలేస్తూ ఉంటారు. సో, వాళ్ళకి ఈ సీరియస్‌నెస్ ఏం తెలీదు కాబట్టి మనం తిట్టి కొట్టకుండా జాగ్రత్తగా వాళ్ళ మీద ఒక కన్ను వేసి అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. ఇలాంటి రష్ ప్లేసెస్‌లో ఎలా ఉండాలి అని కొంచెం ఓపికతో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళు కూడా కొంచెం అలర్ట్‌గా ఉంటారనమాట. మన జాగ్రత్తలో మనం ఉంటే గనక చాలా మంచిది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం కదండీ! అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది అని వింటున్నాము. ఎవరికి వారు వాళ్ళ పిల్లల గురించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇక్కడే ఆడుకుంటున్నారులే, ఆ పక్కనే ఉన్నారు అని అనుకోకూడదు. వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అవ్వండి. వీడియో కట్ చేస్తే మళ్ళీ ఒక ట్విస్ట్ 10థ్ ప్లాట్‌ఫామ్ మీదకి వేరే ట్రైన్ రావడం వల్ల మా ట్రైన్ కాస్త 6థ్ ప్లాట్‌ఫామ్ మీదకి చేంజ్ అయ్యింది. సో, లాస్ట్ మినిట్‌లో 6థ్ ప్లాట్‌ఫామ్ మీదకి వెళ్ళాము. అక్కడ వెంటనే ట్రైన్ వచ్చేసింది. ఇదే అనమాట అది హంస ట్రైన్. 6కి రావాల్సిన ట్రైను 1 అవర్ డిలేతో 7కి అలా వచ్చింది. ట్రైన్ ఎక్కేసాము. సో, అన్నీ చెక్ చేసుకున్నాము. అన్ని సీట్లు అన్నీ బాగానే ఉన్నాయి. డిన్నర్ టైం అయిపోయిందనమాట. మంచిగా తెచ్చుకున్నయన్నీ తినేసి పిల్లలు కూడా ఇష్టంగానే కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిందే కదా మనం చేసింది. వీళ్ళు ముగ్గురు అయితే ఎప్పటినుంచో ఈ ట్రిప్ కోసం చాలా ఎక్సైట్మెంట్‌తో ఉన్నారండి. గుడ్ నైట్. ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో తిరుపతిలో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.